ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మాకు ఆర్థికంగా ఈ గడిచిన 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఈ కష్టాలు మాకు ముందు ముందు కూడా ఇలాగే ఉంటాయా? జీవితం మీద విరక్తి వస్తుంది. కుటుంబంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాము. బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు. ఈ ఉపాయానికి నియమ నిబంధనలు మాత్రం నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. ఆడవారు ఎవరైనా చనిపోయి ఉంటే మాత్రం చేయకూడదు. మిగతా టైంలో ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఇది దేవాలయంలో చేయవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఖర్చుతో కూడుకున్నది కాదు. ఒక తాంత్రిక ఉపాయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను. మనం ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఎలాంటి ఫలితాలు పొందుతాం ముందు చెప్తాను మీకు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే సరైన సంపాదన లేదు, అలాగే ఉద్యోగాల్లో చాలామంది ఇప్పుడు ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అలాగే రావాల్సిన డబ్బులు రావడం లేదు, మానసికంగా ధైర్యం సరిపోవడం లేదు, మానసికంగా ధైర్యం లేదు, కుటుంబ సభ్యులతోనూ కుటుంబాలతో ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, అంతర్గత శత్రువులతో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే కుటుంబంలో భార్యతోనూ పిల్లలతోనూ సరైన సత్సంబంధాలు లేవు అనేవారు ఎవరికైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల మెరుగుపడతాయి. అలాగే మీకు రోజు ఆదాయ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ వనరులు కూడా మెరుగుపడతాయి. అంటే రావాల్సిన ఆదాయం మెరుగుపడుతుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి. ఇది చిన్న తాంత్రిక ఉపాయం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి మీకు తెలియజేస్తాను. మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయం మనం 5 రోజులు, పౌర్ణమికి ముందు 5 రోజులు, అలాగే అమావాస్యకి ముందు 5 రోజులు చేయాలి. అంటే ఇది పర్టికులర్గా దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. మళ్ళీ చెప్తున్నాను, పౌర్ణమికి ముందు పౌర్ణమి దాకా అన్నమాట. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. అంటే చతుర్దశి తర్వాత మనకి పౌర్ణమి వస్తుంది, అలాగే చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుంది. అంటే శుక్లపక్షం, పూర్వపక్షం. ఈ రెండిట్లో మనం ఈ 5 రోజులు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అంటే దశమి నుంచి పౌర్ణమికి ముందు, అలాగే దశమి నుంచి మళ్ళీ అమావాస్య ముందు ఈ 5 రోజులు మనం చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడతాం. మనం ఏం చేయాలంటే మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఇలా ఒక తులసి మాల తీసుకోండి. మీ దగ్గర పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది, తులసి మాల తీసుకోండి. ఒకవేళ తులసి మాల మీకు అందుబాటులో లేదు, మీ ఇంట్లో మేము ధరించిన మాల ఉందండి, ధరించిన మాల కాదు, ధరించకుండా ఉన్న మాల తీసుకోండి. మీరు ఈ మాలని మీ ఇంట్లో కనుక విష్ణుమూర్తి పటం కానీ, లక్ష్మీనారాయణ పటం కానీ, మీకు బాలాజీ అంటే వెంకటేశ్వర పటం ఉన్నా సరే, కృష్ణుడి పటం ఉన్నా సరే, ఏదైనా పటం ఉంటే ఆ పటానికి అలంకరించండి. ఇలా మీరు వేసుకోవద్దు, అలంకరించి ఇలా గంధం తీసుకోండి. గంధం తీసుకొని చక్కగా నీళ్ళలో తడిపి స్వామివారికి అలంకరింపచేయండి. అంటే పాదాల దగ్గర బొట్టుగా పెట్టండి చాలు, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇదే మీరు చేయాల్సిందల్లా. మీరు చేస్తున్నప్పుడు మీరు దీపం వెలిగించండి. మళ్ళీ దీపానికి ఎన్ని ఒత్తులు వేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, మీ ఓపిక. ప్రతిరోజు మీరు ఇంట్లో ఎలా దీపం వెలిగిస్తారో అలా వెలిగించండి. వెలిగించి ఈ 5 రోజులు మాత్రం పర్టికులర్గా ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించి ఇలా 5 రోజులు ఈ మాల స్వామివారికి అంటే ప్రతిసారి ఇంకా ఒక్కసారి అలంకరిస్తే చాలు. మీరు ఈ 5 రోజులు ఫస్ట్ రోజున ఈ మాలని కడిగి చక్కగా అలంకరించండి. తర్వాత గంధం బొట్టుగా పెట్టండి. మీరు కూడా గంధాన్ని బొట్టుగా పెట్టుకోండి. ఆవునేతితో కానీ మీకు ఎలా అయితే రోజు దీపారాధన చేస్తారో దీపారాధన చేయండి. చేసి మీరు అంటే మీ పూజా మందిరంలో పసుపు కలర్ వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని, పసుపు కలర్ వస్త్రాన్ని, దర్భచాప ఉందనుకోండి, దర్భచాప మీదైనా సరే పసుపు కలర్ వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని కూర్చోండి. అంటే దర్భచాప మీద గుడ్డ వేసి కూర్చోండి. మా దగ్గర దర్భచాప లేదండి, పీట ఉంది, పీట మీద కూర్చొని చేస్తాం. పసుపు కలర్ వస్త్రాన్ని మాత్రం వేసుకొని కూర్చోండి. కూర్చొని
మీరు 108 సార్లు మీరు బాగా గుర్తుంచుకోండి, నారాయణ మంత్రాన్ని జపించండి. ఓం నమో నారాయణాయ అనుకోండి, ఇబ్బంది లేదు. మీకు అష్టోత్తరం కానీ సతనామావళి కానీ ఏదైనా సరే స్వామివారి మంత్రాన్ని అనుకోండి. మీరు అనుకునే ముందు బాగా గుర్తుంచుకోండి, మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని స్వామివారికి నివేదన చేయండి. అంటే చెప్పండి, అయ్యా నేను ఈ కష్టపడుతున్నాను, ఈ కష్టం నుంచి బయటపడాలి. మీరు ఈ 5 రోజులు కంపల్సరిగా మీరు బాగా గుర్తుంచుకోండి, ఎవరిని కూడా తిట్టకూడదు, ఎవరిని బూతులు అనకూడదు. ఇలా మీరు 5 రోజులు కనుక, అంటే మీకు కోపం వచ్చేసి ఏదైనా బూతులు కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళని అరవటం కానీ, ఇంట్లో వాళ్ళని తిట్టడం కానీ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా నారాయణ నారాయణ అనుకోండి, తిట్టడం కూడా నారాయణ అనుకోండి. మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి 100% బయటపడతారు. ఈ మాలని మీరు స్వామివారి దగ్గరే ఉంచండి, 5 రోజులు పెట్టండి. తర్వాత ఈ మాలను తీసి ఎక్కడైనా మీరు డబ్బాలో పెట్టుకోండి. మళ్ళీ 5 రోజులు చేయండి. అలా పౌర్ణమికి అమావాస్యకి ఈ వచ్చే ముందు 5 రోజులు చేస్తూ ఉంటే, చందనంతో స్వామివారికి బొట్టు పెట్టి చేస్తూ ఉంటే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఒకటి మిత్రులారా, మీ ఓపికని బట్టి నైవేద్యం కానీ ఏదైనా మీరు రోజు పెట్టుకుని నైవేద్యం పెట్టవచ్చు. రోజు చేసే పూజలోనే ఇది భాగంగా చేసుకోవచ్చు. కానీ పర్టికులర్గా ఈ 5 రోజులు కనుక సాధన చేస్తే, అంటే దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి మీరు గనక సాధన చేస్తే ఖచ్చితంగా మీ పూర్వకర్మల్లో ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికమైన, సామాజికమైన, మానసికమైన సమస్యలు ఏదైతే పూర్వ సమస్యలు ఉంటాయో వాటి నుండి మీరు 100కు 100% బయటపడతారు. మీకు అవకాశం ఉంది, ఈ 5 రోజులు విష్ణాలయానికి వెళ్ళండి. అంటే రామాలయం కానీ, లేకపోతే కృష్ణాలయం కానీ, పాండురంగ దేవాలయం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లేదు మీకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉన్న, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్న, మీకు అవకాశం ఉంటే 5 రోజులు ఉదయం సాయంత్రం కంపల్సరిగా దైవ దర్శనానికి వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత మండపంలో మీరు కాసేపు ఉండి స్వామివారి మంత్రాన్ని 108 సార్లు మనసులో అనుకోండి. అనుకునే ముందు నేను ఈ కార్యార్థినై ఆర్థిక సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, అప్పులతోనూ వ్యాపార అభివృద్ధి వీళ్ళు ఇబ్బంది పడుతున్నాను, అంతకుముందు బాగుంది ఇప్పుడు బాగోలేదు, ఇబ్బంది పడుతున్నాను, నా సమస్యను తొలగించని మనస్ఫూర్తిగా ఒక్క 5 నిమిషాల సేపు మీరు తలుచుకోండి. దేవాలయంలో ఉండి ఖచ్చితంగా మీకు మంచి మార్పులు వస్తాయి. ఇది ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు, వీలైన వారు మాత్రం అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు. అలాగే ఆడవారైనా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. బాగా గుర్తుంచుకోండి, 5 రోజులు మీరు ఎవరిని తిట్టవద్దు. ఎవరిని అంటే నోటికి వచ్చినట్టుగా మనం బూతులు మాట్లాడుతుంటాం కదా, కుటుంబ సభ్యులైనా సరే, అది చేయకూడదు. ఈ 5 రోజులు కనుక మీరు చేయకుండా ఉంటే మీరు నెక్స్ట్ వీక్, అంటే ఈ 5 రోజులు చేసాం, పౌర్ణమికి ముందు 5 రోజులు చేసాం, అమావాస్యకి ముందు 5 రోజులు చేసాం, ఈ నెల రోజుల్లో అంటే 41 రోజుల కాల పరిధిలోనే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఒకవేళ ఏదన్నా ఉద్దేశపూర్వకంగా కానీ, లేకపోతే ఎవరు రెచ్చగొట్టారు అనేసామండి అంటే ఎలాంటి ఫలితాలు రావు మిత్రమా. జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. కోపాన్ని మీరు ఆ టైంలో ఒకవేళ తిట్టాల్సి వచ్చింది, నారాయణ అనండి, తిట్టమాకండి, నారాయణ అనుకోండి. ఈ 5 రోజులు ఇలా ప్రయత్నించేసి చూడండి, మీరే నాకు చెప్తారు. ఎలాంటి సమస్య అయినా సరే, ఆర్థిక సమస్య, మానసిక సమస్య బయటపడతారు. ఇక్కడ గెలవాల్సింది మనం ఏంటంటే ఒకటే ఒక విషయం, కోపాన్ని, ద్వేషించడాన్ని మనం గెలవాలి. ఒకవేళ మన ద్వేషపూరితంగా, అంటే ఒకవేళ శత్రువులు ఉన్నారండి, వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి, వాడిని 5 రోజులు నారాయణగా చూడండి, శత్రువును కూడా శ్రీమన్నారాయణగా చూడండి. వాడు కనిపిస్తే నమస్కారం పెట్టండి, నారాయణ అనండి ఈ 5 రోజులు. ఇలా నియమంగా, ఇంకా ఆహార నియమావళి కానీ, లేకపోతే ఇంకా భార్యాభర్తల సంగమం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలాంటి నిబంధనలు లేవు. నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు.
అలాగే ఎవరన్నా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు. ఒకవేళ మీరు మరణించిన వారు ఎవరైనా సరే, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే మాత్రం దేవాలయానికి వెళ్ళవద్దు, ఇంట్లో చేసుకోండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, చాలా చిన్న ఉపాయం, కానీ తులసి మాల అలంకరణ మాత్రం మర్చిపోవద్దు. మీకు లేకపోతే, అంటే అదమంలో అదమని చెప్తున్నాను, లేకపోతే మాత్రం మామూలుగా చేసుకోండి. చందనం మాత్రం బొట్టుగా పెట్టండి, పాదాలకు పెట్టండి. చక్కగా మీరు ఇంకేవేమి చేయాల్సిన అవసరం లేదు, జపం చేస్తే చాలు. ఆయన మంత్రాన్ని ఆయన తలుచుకుంటే 5 రోజులు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే మిత్రులారా, ఖర్చు లేకుండా చిన్న ఉపాయాలు ముందు మీకు చెప్తాను. ఎలా ఏంటంటే కొన్ని మంత్రాల ద్వారా కూడా చేసుకోవచ్చు, జపం ద్వారా చేసుకోవచ్చు. మీరు మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి, నివేదన చేయండి. ఉదయాన్నే లేచిన తర్వాత కూడా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి. ఎలాంటి భయము అవసరం లేదు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.